పార్టీ అధిష్టానం ఆదేశిస్తే సుదర్శన్ రెడ్డి మద్దతు కోసం కేసీఆర్ను కలుస్తాను. సో ఇందులో ఇంత పెద్ద విశేషం ఏముందని అనుకోవచ్చు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల కేసీఆర్ ఒప్పుకుంటే మేము ఫామ్ హౌస్ లోనే అసెంబ్లీని నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. అవసరమైతే ఫామ్ హౌస్ కు నేను వస్తానని మరొకసారి చెప్పడం జరిగింది. ఇది మూడోసారి పార్టీ ఆదేశిస్తే కేసీఆర్ ని కలుస్తాను. ఎందుకో ముఖ్యమంత్రి కేసీఆర్ ని గత ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవాలి, ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఎదుట పడాలన్న ఒక తహతహ మాత్రం ఆయన చాలా ఉన్నది. సో ఆ తహతహని ఎప్పుడు నెరవేర్చుకుందామా అనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. సో అందులో భాగంగా చివరికి సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఆయనని ఎంపిక చేసిన నేపథ్యంలో కూడా ఈ దానిని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు అనుకూలంగా మార్చుకొని కేసీఆర్ ను ఇరుకున పెట్టే ఒక ప్రయత్నం చేయడం జరిగింది. అందులో భాగమే ఈరోజు పార్టీ అధిష్టానం ఆదేశిస్తే సుదర్శన్ రెడ్డికి మద్దతు కోసం కేసీఆర్ ను కలుస్తాను. కేసీఆర్ ను కలవడం కోసం పార్టీ అధిష్టానం ఎందుకు ఆదేశించాలి? ఒకవేళ కేసీఆర్ ని కలవడమే ముఖ్యమే అనేది పార్టీ మొత్తం నాయకుల్ని పంపించవచ్చు. కేసీఆర్ కు ఓపెన్ గా బహిరంగంగా మీరు మాకు సపోర్ట్ చేయండి అని ఆయనను కన్విన్స్ చేసే విధంగా మాట్లాడవచ్చు. సుదర్శన్ రెడ్డి తెలుగు బిడ్డ కాబట్టి కేసీఆర్ వైఖరి ఏంటో చెప్పండి అని అడగవచ్చు. ఇట్లా అనేక అంశాలు అనేక మార్గాలు ఉన్నాయి. బట్ ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి తీసుకున్న మార్గము అనేది ప్రత్యేకంగా ఉంటుంది. అది ఎదుటి వాళ్ళని ఇరుకున పెట్టే విధంగా ఉంటుంది. అదొక ప్రత్యేకమైన వార్తగా ప్రధాన వార్తగా చేరే విధంగా ఉంటుంది. సో అందులో భాగంగానే దాన్ని మనం చూడొచ్చు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే సుదర్శన్ రెడ్డి కోసం మద్దతు కోసం కేసీఆర్ ను కలుస్తాను. సో కేసీఆర్ ని కలవాలి, కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్ళాలి. కేసీఆర్ ముందట నేను ముఖ్యమంత్రి, నా ముఖం చూడడానికి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ముఖం చూడవద్దని గత ప్రభుత్వంలో ఆయనను కావాలని కోడంగల్లో పనిగట్టుకొని ఓడించి ఆయనని రాజకీయాల నుంచి లేకుండా చేద్దామని భావించారు. కానీ తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసినట్లు కోడంగల్లో ఓడిపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ తర్వాత మల్కాజిగిరి ఎంపీగా గెలవడం, మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన తర్వాత దాన్ని ఆసరాగా చేసుకుని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎదగడం, ఆ దగ్గర నుంచి ఆయన పిసిసి ప్రెసిడెంట్ గా జరగడం, ఆ తర్వాత ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా రావడం, ఏకంగా ముఖ్యమంత్రి కావడం, ముఖ్యమంత్రి ఎవరైతే తనను చూడొద్దనుకున్నారో ఆయననే అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉంచడం. సో ఇది విధి ఆడిన వింత నాటకంలో రేవంత్ రెడ్డి సాధించిన విజయం ఇది. సో ఇలాంటి విజయాన్ని ముఖ్యమంత్రిగా తాను కేసీఆర్ ముందటికి వెళ్ళాలి, నేను ముఖ్యమంత్రినిగా చూపెట్టాలి, ఆయన తనను చూసి ఏ విధంగా ఫీల్ అవుతున్నాడో ఆయన కళ్ళల్లో మనం గతంలో ఒకటి చూసాం, బావ కళ్ళల్లో ఆనందం చూడడానికి నేను ఏమైనా చేస్తాను అన్నట్టు కేసీఆర్ కళ్ళల్లో ఉండే ఆ క్షణాలను చూడడం కోసం రేవంత్ రెడ్డి ఉవ్విలూడుతున్నారు. సో అందుకోసం ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికకు సంబంధించి జరిగే ఒక కసరత్తులో భాగంగా నేను పార్టీ అధిష్టానం ఆదేశిస్తే, అంటే ఇప్పటికే పార్టీ అధిష్టానానికి రేవంత్ రెడ్డికి మధ్య ఒక గ్యాప్ పెరుగుతుంది. రేవంత్ రెడ్డి ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఆల్రెడీ కేంద్రంలోని బీజేపీ తోటి టచ్ లో ఉన్నారు. మోడీని బడే బాయ్ అంటున్నారు. అంటే కేంద్ర నాయకులను కలుస్తున్నారు. ఒకవైపు బండి సంజయ్, ఇటువైపు రేవంత్ రెడ్డి ఒకే స్క్రిప్ట్ చదువుతున్నారు. సో వీళ్ళ మధ్య అంతరం, అధిష్టానానికి రేవంత్ రెడ్డికి మధ్య అంతరం పెరిగిపోతున్నది అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన స్పెసిఫిక్ గా పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మాత్రమే నేను కేసీఆర్ ను కలుస్తాను అని ఒక మెలిక పెట్టడం జరిగింది. సో ఈ మెలికకు అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఆయన కలుస్తారా లేదా అనేది